అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టిన ఒక అమ్మాయి కథ. అది రియల్ స్టోరీ. చదువుకోవాలని ఆశ ఉంది, వాళ్ళ కూడా పేరెంట్స్ కూడా చదివించాలని ఉంది. కాకపోతే వాళ్ళకి స్తోమత లేదు. అయితే అమ్మాయిని చదివిస్తూ ఉంటారు. అమ్మాయి ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గర బుక్కులు అడుకొచ్చుకొని చదువుకొని రాసుకుంటూ ఫస్ట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చదువుతారు, కాకపోతే మామూలుగా చదువుతారు. ఈ అమ్మాయి అంత క్లవర్ కాదు. అయితే తనతోటి ఫ్రెండ్స్ అంతా అందరూ చదువుకుంటారు, కానీ ఎవరు గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఆ అమ్మాయి మాత్రం వేరే వాళ్ళ బుక్కులలో చూసి చదువుకొని పట్టుదలతో పాస్ అయ్యి ఉద్యోగం చేస్తుంది. ఆ ఊరిలో, ఆ ఊరు మొత్తంలో ఒక మారుమూల ప్రాంతం అన్నమాట, అది విలేజ్. ఆ ఊరు మొత్తంలో ఆ అమ్మాయి ఒక్కతే ఉద్యోగస్తురాలు. కొన్ని సంవత్సరాల దాకా కూడా నీకు నిజంగానే గవర్నమెంట్ ఉద్యోగమా, నీకు నిజంగానే గవర్నమెంట్ ఉద్యోగమా అని అడిగిర్రు. అంటే వాళ్లకు ఈ అమ్మాయి ఏంటి పాస్ కావటం ఏంటి, ఈ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం నిజంగానే వచ్చిందా రాలేదా, మా పిల్లలందరూ కూడా చదువుకున్నారు కదా, ఎవరికి రాలేదు, ఈమెకు వచ్చి నిజమేనా కాదు అన్న అనుమానంతో ఉండేవాళ్ళు. కాకపోతే కొన్ని సంవత్సరాల దాకా కూడా గవర్నమెంట్ ఉద్యోగమా కాదా అని అడిగేవాళ్ళ అమ్మాయిని. చాలా గ్రేట్ కదా అలాంటి వాళ్ళు. ఎప్పుడైనా సరే చదువు అనేది పేద బీద ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అది ఏముండదు. వాళ్ళకి ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. నువ్వు చదవపో, నువ్వు రాయకపో, నీకు జరిగేది ఉంటే నీ జీవితంలో ఎవ్వరూ ఆపలేరు. అది నిదర్శనము, సాక్ష్యం కూడా.